జపాన్ కు చెందిన ఒక వ్యక్తికి దరిద్రం బై వన్ గెట్ వన్ అన్న రేంజ్ లో బోనస్ లో మరీ వచ్చింది పాపం. మ్యాటర్ ఏంటంటే జపాన్ లో ఉండే సుమోటో యమగాచి అనే ఇంజనీర్ 2 అణుబాంబుల నుండి తప్పించుకుని బ్రతికిన ఏకైక వ్యక్తి. 1945 ఆగస్టు 6న హిరోషిమాలో న్యూక్లియర్ బాంబు పేలినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. 2 చెవులు పోయి అంటే సరిగ్గా వినపడకపోవడం ఇంకా చర్మం కాలిన గాయాలతో బయటపడ్డాడు. అలా 3 రోజుల తర్వాత నాగసాకికి వెళ్ళాడు ఎలాగో బ్రతుకుదామని. కానీ వెళ్ళగానే మరో న్యూక్లియర్ బాంబు పడింది. అదృష్టం కొద్దీ రెండోసారి కూడా బ్రతికాడు. 93 ఏళ్ల వరకు జీవించాడు. హిరోషిమాకి ఇంకా నాగసాకికి మధ్య 300 కిలోమీటర్ల దూరం ఉంటుందట. అలా మరణాన్ని జయించిన వాడిగా యమగూచికి గిన్నీస్ రికార్డు కూడా దక్కింది. వండర్ ఏంటంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఉన్నా అతనికి క్యాన్సర్ రాలేదు. ఇదొక వింత యుద్ధం. 1932లో ఆస్ట్రేలియా సైన్యం ఈము పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయింది. కామెడీగా పక్షులతో యుద్ధం ఏంటి అనుకోకండి, దీనికి ఒక రీజన్ ఉంది. ఆ ఈము పక్షులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని ఆస్ట్రేలియా గవర్నమెంట్ దాదాపు 20,000 ఈము పక్షులను చంపాలని మిషన్ ని ప్రిపేర్ చేసింది. ఇక సైనికులని మిషన్ గన్నులతో దాడికి పంపింది. కానీ ఆ సైనికులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఈము పక్షులన్నీ వేగంగా పరిగెత్తి చెల్లాచెదురుగా ఎక్కడ పడితే అక్కడ దాక్కునేవట. కేవలం 1000 ఈము పక్షులు మాత్రమే సైనికులు చంపగలిగారు. యుద్ధం ఒక వారం తర్వాత రద్దు చేశారు. ఈములు గెలిచాయి. ఇది గ్రేట్ ఈము వారుగా చరిత్రలో ఉండిపోయింది. ఈ యుద్ధానికైన ఖర్చు 1000 పౌండ్లు. ఇది మనుషులు ప్రకృతిని ఎదిరించి గెలవలేరడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. గైస్, తర్వాత ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు మేము అందించిన నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. అది పోలాండ్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో ఒక ఎలుగుబంటి సైనికుడిగా తన సేవలను అందించింది. 1942లో ఇరాన్లో తల్లి లేకుండా దొరికిన ఒక ఆర్ఫన్ ఎలుగుబంటి పిల్లను సైనికులు పెంచి పెద్ద చేశారు. దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఓచ్టెక్. పేరు సరిగ్గా పలికానో లేదో మరి. ఇది మనుషులతో పెరిగి అవే బుద్ధులు నేర్చుకుంది. ఇది సిగరెట్లు కూడా తాగేది, బీర్ ని ఇష్టపడేది, స్నానం కూడా చేసేది. మాంటే కేసినో యుద్ధంలో ఆర్టిలరీ షెల్స్ క్యారీ చేసింది. ర్యాంక్ కార్పోరల్, పెన్షన్ ఎలిజిబిలిటీ కూడా దక్కించుకుంది. యుద్ధం అయిపోయిన తర్వాత ఎడెన్బర్గ్ జూలో జీవించింది. ఇలా మనుషులు పొందే అన్ని ఫెసిలిటీస్ ని ఈ ఎలుగుబంటి అనుభవించింది. ఇది ఒక రియల్ లైఫ్ హైపోథికల్ కోఇన్సిడెన్స్. ఏంటంటే 1839లో ఎడ్గర్ అలన్ పో అనే రైటర్ రాసిన ఒక నవలలో ఒక పడవ మునిగి కొంతమంది చనిపోతారు. బట్ ఎలాగో అలా బ్రతికిన 4 మాత్రం ఆకలిని తట్టుకోలేక క్యాబిన్ బాయ్ అయిన రిచర్డ్ పార్కర్ అనే పిల్లవాడిని చంపి తింటారు. ఇది ఎడ్గర్ అలన్ పో అనే రైటర్ రాసిన నావల్లో జరిగిన విషయం. కానీ 46 ఏళ్ల తరువాత 1884లో సేమ్ అలానే ఒక ఓడ మునిగిపోతుంది. అలా మునగడమే కాకుండా బ్రతికిన 4 అదే పేరు గల ఒక అబ్బాయిని తింటారు. ఇది ప్రెడిక్టివ్ కోఇన్సిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద కోర్టులో కేసు కూడా నడుస్తుంది. పైరేట్స్ అనగానే మనకి కెప్టెన్ జాక్ స్పారో గుర్తొస్తాడు. ఎందుకంటే అది మూవీ కాబట్టి, ఇంకా అది ప్రపంచం అంతా తెలుసు కాబట్టి. పర్టికులర్ గా నేమ్స్ ఏమైనా జెంట్స్ నే మనం పైరేట్స్ గా చూస్తుంటాం. కానీ 19వ శతాబ్దంలో ఒక చైనా లేడీ పైరేట్ గా ఉంది. ఆమె చింగ్షి. ఈమెమి చిన్న పైరేట్ కాదు. ఈమె కింద 1800 షిప్స్ ఇంకా 80,000 మంది నావికులు ఉండేవారు. ఆ మొత్తానికి చింగ్షి నాయకురాలు. అయితే ఈమె పాస్ట్ లైఫ్ ఏమి అంత సంతోషకరంగా సాగలేదు. ఎన్నో స్ట్రగుల్స్ పడింది. ప్రాస్టిట్యూట్ నుండి పైరేట్ క్వీన్ అయింది. బ్రిటిష్ చైనా నావీలను ఓడించింది. రిటైర్ అయిన తర్వాత క్యాసినో ఓనర్ గా ఉంది. షింగ్షి ఇప్పుడు లేడీస్ కి ఒక ఇన్స్పిరేషన్. జెండర్ స్టీరియోటైప్స్ ని బ్రేక్ చేసింది. దీనిని ది గ్రేట్ మొలాసెస్ ఫ్లడ్ ఇంకా ది బోస్టన్ మొలాసెస్ డిజాస్టర్ అని కూడా అంటారు. మొలాసెస్ అంటే ఇది ఒక లిక్విడ్ పదార్థం. డార్క్ బ్రౌన్ కలర్ లో థిక్ జ్యూస్ లా ఉంటుంది. ఇది రా షుగర్ ని రిఫైనింగ్ చేసే ప్రాసెస్ లో ఇలా మారుతుంది. ఇక మ్యాటర్ కి వస్తే 1919లో బోస్టన్ లో 2.3 మిలియన్ గ్యాలన్ల మొలాసెస్ ట్యాంక్ పేలి గంటకి 35 కిలోమీటర్ల వేగంతో వరద వచ్చింది. సాడ్ న్యూస్ ఏంటంటే 21 మంది ఈ ఇన్సిడెంట్ లో చనిపోయారు. 150 మందికి పైగా గాయాలయ్యాయి. కొన్ని బిల్డింగ్స్ కూడా కూలిపోయాయి. ఇలా జరిగాక నెలల తర్వాత కూడా ఆ స్టిక్కీనెస్ ఇంకా స్మెల్ సిటీ అంతా వచ్చిందట. ఒక్క పాయిజన్ స్నేక్ కరిస్తేనే సాధారణ మనిషి కరెక్ట్ టైంలో సరైన ట్రీట్మెంట్ లేకపోతే చనిపోతాడు. అలాంటిది 100కు పైగా పాయిజన్ స్నేక్స్ తో కరిమించుకున్న ఒక వ్యక్తి మాత్రం బ్రతికే ఉన్నాడు. అతనే అమెరికాకు చెందిన బిల్ హోస్టింగ్స్. 100కు పైగా విష సర్పాలు కాటు వేసిన బ్రతికే ఉన్నాడు. ఇతను ఒక టీవీ షోలో డెమో కూడా చేశాడు. మరి ఇది ఎలా సాధ్యమైందంటే బిల్ బాడీలో ఉన్న యాంటీబాడీస్ వల్ల అని చెప్పారు. ఇది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఇలా సాధ్యమైందట. మ్యూటేటెడ్ యాంటీబాడీస్ వల్ల పాయిజన్ అతని నర్వ్ సిస్టమ్ ఇంకా హార్ట్ ఆర్ బ్రెయిన్ ని ఏమి చేయలేకపోతుంది. సో ఇతనిని ఏ పాయిజనస్ ఆర్ వెనమస్ స్నేక్ కరిచినా అతని మీద అది ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు.
ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ని మనం పబ్లిక్ లో అయినా లేదా పర్సనల్ గా అయినా పెట్టాలంటే కనీసం ఎంతో కొంత భయపడతాం. ఈవెన్ ఆ ప్రెసిడెంట్ చనిపోయిన తర్వాత కూడా అతని గురించి బ్యాడ్ వర్డ్స్ చెప్పాలన్నా లేదంటే అతని గురించి చెడుగా మాట్లాడాలన్నా మనం భయపడతాం. మ్యాటర్ ఏంటంటే 7వ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఆండ్రూ జాక్సన్ ఒక ప్యారెట్ ని పెంచుకునేవాడు. దాని పేరు పాల్. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇది ఒక మాట్లాడే ప్యారెట్. అయితే 1845లో ఆండ్రూ జాక్సన్ చనిపోయిన రోజున ఈ ప్యారెట్ ఆయన ఫిన్యూరల్ లో బూతులు అంటే బ్యాడ్ వర్డ్స్ తిట్టింది. అక్కడికి వచ్చిన వారికి డిస్టర్బెన్స్ కలిగించింది. ఈ బ్యాడ్ వర్డ్స్ ని ఇది ఆండ్రూ జాక్సన్ దగ్గర నేర్చుకుందట. వచ్చిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆ ప్యారెట్ ని తీసేశారు. అది అలా ఎందుకు మాట్లాడిందన్నది ఎవరికీ అర్థం కాలేదు. చంద్రుడు ఎప్పుడు ఎడారిలాగానే ఏదో మట్టితో ఉంటాడు అనుకుంటున్నారా? కాదు. 2023లో భారత్ చంద్రయాన్ 3ని పంపి చందమామ దక్షిణ ధ్రువంలో 1 లీటర్ కి 1000 గ్లాసులు నీళ్లు దొరికాయని నిరూపించింది. ఎలా అంటే భూమిపై ఉన్న నీళ్లు 71% సముద్రంలో ఉంటే చంద్రుడిపై నీళ్లు మంచు రూపంలో రౌండ్ గా వాయు వంటి ఆకారాలలో దాగి ఉన్నాయని కనుగొన్నారు. ఆ గొయ్యలు ఎప్పుడు సూర్యరశ్మి పడని శాశ్వత నీడ ప్రాంతాలు. ఇక్కడ టెంపరేచర్ -230°C ఉంటుంది. అంటే కంప్లీట్ గా ఫ్రీ స్టేట్ లో ఉంటుందన్నమాట. ఇస్రో ప్రజ్ఞాన్ రోవర్ ఆ నీటి అణువుల్ని రెక్టోమీటర్ తో పసిగట్టింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ చందమామపై 1 టన్ను మట్టి తవ్వితే 100 లీటర్ల స్వచ్ఛమైన నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో మనం చందమామ మీద కాలనీలు కడితే ఆ నీళ్లే మన రాకెట్ ఇంధనంగా ఉపయోగపడతాయి.